ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం ముకుందమాలలోని 4వ శ్లోకం ధ్యానసంధానం చేస్తాం. ముకుందమూర్ధ్నా ప్రణిపస్యయాచే భవంతుమేకాంతమయంతమర్థం అవిస్మృతి స్వశరణారవిందే భవే భవే మే అస్తు భవత్ప్రసాదాత్ మే అస్తు భవత్ప్రసాదాత్. మొదటి శ్లోకంలో కృష్ణుని పిలిచి, రెండవ శ్లోకంలో ఎదుట నిలిచిన కృష్ణునికి జయం పలికి ఇచ్చటి నుండి కులశేఖరుడు స్తోత్రం చేస్తున్నారు. ఈ శ్లోకం ముకుందతో ప్రారంభమవటం వల్ల ముకుందమాల నామం స్తోత్రమునకు కలిగింది. ఇందు ముకుంద ద్వాదశాక్షరి మంత్ర నక్షత్రమైందని పెద్దలు చెప్తారు. ఓ ముకుంద, నీ పాదార విందములు జన్మజన్మలు నేను మరవకుండానట్లు అనుగ్రహింపుము. నీ ఎదుట శిరస్సు వంచి మోకరిలు నిశ్చయముగా ఈ కోరికను నే కోరుచున్నాను. ఓ ముకుంద, తల వంచి నమస్కరించి నేను ఒక్క చిన్న కోరిక కోరదను. ప్రతి జన్మ ఎందును నీ పాదార విందంలోపై నా తలంపు నిలిచి ఉన్నట్టు అనుగ్రహింపుము. ఈ శ్లోకము కులశేఖరుల ముకుందమాలను సారభూతమైన ప్రార్థన చేస్తున్నారు. పురుషుడిగా జన్మించిన వాడు పొందవలన కోరదగిన పురుషార్థం. లౌకిక జీవనంలో ధర్మార్థ కాముల పురుషార్థం, అలౌకిక పురుషార్థ పరమ పురుషార్థం మోక్షం. ఆ మోక్షం జన్మరాహిత్యమా, భగవత్ సాయుధ్యమా, అవిద్యావృత్తియా, భగవత్ సాలోక్యమా, భగవత్ స్వరూపమా అని పలువురు పలు విధములుగా శంకించడానికి అవకాశం కలిగినవి. తాము ముకుందని నుండి అర్థించి పొందదలిచిన మోక్షము యొక్క స్వరూపం నిందు వివరించుతున్నారు. నాకు జన్మరహస్యం అక్కర్లేదు, పరమపద ప్రాప్తి అక్కర్లేదు, ఏ లోకంలో ఏ రూపమును సరే, కానీ నేను కోరడి పరమ పురుషార్థముకు మోక్షముని పాదార విందములు పరపకం రాకున్నటే అని కులశేఖరులు తాము పొందదలిచిన పురుషార్థమును వివరించారు. భగవత్పాదార విందము నిరంతరముగా స్మరించుటే జ్ఞానం. అదే భక్తి. అది వాని అనుగ్రహం వల్లనే సిద్ధించును కానీ మన ప్రయత్నించే కాదు. ఆ భక్తితో పాటు జ్ఞానమును, కర్మను కూడా నేను కోరటలేదు, దాన్ని మాత్రమే కృపచేయము. ఆ భక్తి చేత మరి ఒక దాన్ని పొందమని నేను భక్తిని కోరటలేదు, దాన్ని పొందుట ఉండనే కానీ వేరొక ఫలం అక్కర్లేదు. అదే నాకు సాధ్యం. అది మరి ఒక దానికి సాధనము కారాదు. ఏకాంతం ఇయంతం అని 2 మాటలు ఈ భావము సూచించారు. అజ్ఞానం మాయనగా భగవత్పాదార వింద స్మృతి, అది లేకపోవట అజ్ఞాన నివృత్తి మోక్షము. అంతేగాని శరీరం వీడు కాదు, లోకాంతరం పొందుట కాదు. భగవత్పాదార వింద స్మృతి రాహిత్య కులశేఖరులకు మోక్షం. అంతేగాని జన్మరాహిత్యము కాదు. దాన్ని ప్రసాదించుట భగవాన్ ఈ ముకుందం మాలను అర్థించున్నారు. ఈ ముకుందమాలను చదివిన వారికి అటు మోక్షము భగవదానుగ్రహం చేయలభించు. ముకుందమూర్ధ్న ప్రణిపస్యయాచే భవంతమేకాంత వియంతమర్థం అవిస్మృతి స్వశరణారవిందే భవే భవే మే సుభవత్ప్రసాదాత్. మంగళం నారసింహాయ మంగళం గుణసుందవే మంగళారారివాసాయ యాదాద్రీసాయ మంగళం శ్రేయకాంతాయ కళ్యాణధేనుధేర్నం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం శ్రీమతే రమ్మజ మంగళాశాసన ప్రేమదాచార్యపురం సర్వైస్య పూర్వైరాచార్య సకృపాయాస్తు మంగళం. శ్రీమతే రమ్మజ మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.